ఎవరు మీది? మాది వెంకటాద్రిపేట. ఒడ్లు మీదేనా? మాయే. ఎన్ని రోజులు ఇక్కడ వచ్చి? 15 రోజుల వాళ్ళు అమ్మాయిలు వస్తలేరు, అమ్మాయిలు లారీలు వస్తలేరు, లారీలు వస్తే బత్తాలు వస్తలేరు. ఇగో ఇవన్నీ ఒక మోపులు నడుస్తాను సత్తాను ఆసంలో. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఏ వాడి మొఖం ఉన్నది అని అవ్వ ఖాళీ ఉన్నది. ఏది అమ్మాయి మంచిగా చెప్తారు, వాడు ఒప్పుకునే అని ఏది లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు ప్రతి గింజ కొంట మద్దతు ధరతో. ఏది వాడికి ఉన్నదే వచ్చిందే లారీలు బాగా నేర్తారు ఒక్కొక్కరు రైతులకు. కావాలనే అబద్ధాల ప్రచారాలు చేపిస్తారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తారు. వాడు వాడే ఇంకా కదా మంచిగా నీళ్ళు తెచ్చింది వాడే, అన్ని చేసింది వాడే. రైతు బంధు వచ్చింది కేసీఆర్ గాడే, రైతు బంధు వచ్చింది వాడే, సచివాలకు 5 లక్షలు వాడే. మళ్ళీ పోతే మంచిగా ఉన్నారు అప్పుడు మంచిగా రైతులకు నీళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడు వీడు వచ్చాక రైతు బంధు పోయింది, సచినవి పోయింది, అడివరగాలు పరిస్థితి అయితే వాళ్ళకి పైసలు ఇచ్చేది పోయింది. ఒక ఆడేళ్ళు ఇప్పుడు ముండలకు బస్సు టికెట్ పెట్టిండు, ఆ టికెట్ పెడితే రాజమండ్రిలో కూకుంటారు, పైసలు ఇచ్చి నిలబడిపోతారు, ఆ ముందే కలవరి చీరకలు అందుకుంటారు. రాజ్యం వస్తుంది, వాడిచ్చా కేసీఆర్ 2000 వస్తాయి. ఏం రూపాయి సుధా పెంచాలి. 4 రోజులే 100 రోజులనే ఇచ్చేస్తాను 4000 అని చెప్పిండు. 100 రోజులే ఇప్పుడు అది 500-600 రోజులు అయినా వాడు ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చేప్పుడు మా నాన్న 1000 ఇచ్చిండు, వాడు మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ 1000 పెంచిండు. ఇప్పుడు వాడు పోయినా కాచాలి అసలు వీడు ఇచ్చింది లేదు పిచ్చాలి. మంచిగా ఉన్నారు అప్పుడు మీరు కేసీఆర్ పాలన? మంచిగా ఉన్నాం. అప్పుడు ఈ నీళ్ళు వచ్చింది వాడే, అన్ని చేసింది వాడే, రైతులు మంచిగా ఉన్నాం, నిమ్మలంగా ఉన్నాం. ప్రతి పంటకు వాడు మంచిగా రైతు బంధు వేసేది టైంకు. వీడు ఏం లేదు, ఒక ఎకరానికి మొన్నేసిండు, మళ్ళీ ఇప్పుడు జూన్ ఏమో అప్పులు చేసిండు, దివాలా చేసిండు రాష్ట్రానికి. నేను మిత్తులు కట్టుకోవడానికి సరిపోతుంది, అప్పులు లేవు. ఇప్పుడు మళ్ళీ కోట్ల అప్పులు చేస్తాను కదా, రేపు పుచ్చలే చెల్లని వాడు వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ వాడు ఒక ఇంట్లో సంవత్సరం 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఇప్పుడు వాడు మన ఒక్క ఇంట్లో సంసారం చేస్తేనే లక్షల బాకీలు అవుతారు ఒక్కొక్కరు. మరి రాజ్యం అంతా చేసింది వాడు, కొంతమంది అది చేసింది, వీడు చేసింది తోకమట. చెప్పుకోవడానికి పథకాలు ఏమున్నాయి తోకమట, ఏం లేవు, వాడు చేసింది ఏం లేదు. అది ఆడేళ్ళకి ఒక పీవాస్ పెట్టిండు, అలా కొట్టుకుంటారు. మమ్మల్ని ఎప్పుడైనా బస్సుకు పోతే కూర్చొని ఇస్తలేరు వాళ్ళు, గది ఒక్కటే వాడు చేసింది. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వాడు ఉండే, ఇప్పుడు కరియర్ సీరియలే ఉండే. పార్టీలో ఉన్నాడు ఇప్పుడు. వాడు కాంగ్రెస్కే పోయింది కానీ ఇళ్ళకెళ్ళి అందులో పోయింది కానీ వాడిని అప్పుడు తెలుగుదేశంలో ఉండే, అందులోకెళ్ళి పోయి తెలంగాణ పడ్డాడు. ఇప్పుడు ఇది పోగానే మళ్ళీ అలా పడ్డాడు. వాడు బోగరు కాచుకోకు ఎటు అయిపోయింది అట్లా తిరుగుతాడు. పనితీరు మంచిగా ఉందా? ఆన్లైన్ లో పిండి బత్తాలు పడితే గిసోంటికి పంచాయతీలు మాదిగలు మట్టగాళ్ళు అది గోస పడితే వాళ్ళకి ఒక వడ్లు పోతలేరు. మీ ఎమ్మెల్యేకి చెప్పిలా మీరు? ఎమ్మెల్యే వాడు వస్తాను ఐదుకి వస్తే పోతాయి అని కూడా పోతాడు కంటే. మా సాగు మేము వస్తాను. మళ్ళీ గెలిపిస్తారు కడియం శ్రీని? మళ్ళీ వాడినా ఇంకా వాడు వస్తాడు. ఇంకా వాడు కేసీఆర్ గారు తీసుకోడు, ఇటు వీడికి వేయడు. ఎందుకు పోయిండు ఆ పార్టీకి? వాడు ఎటు అయిపోయినా అటే దానిపోయిండు. మరి ఇప్పుడు వరకు అభివృద్ధి బాట కోసమే పోయినా అని చెప్తాడు. ఆయన 1400 కోట్లతో అభివృద్ధి చేసిండు. అభివృద్ధి ఏది లేదు, వాడు చేసిన తోకమట్టి ఎవరికి ఏం చేయలేదు. ఏం చేయాలి? ఆన్లైన్లో పాపం పిండి బత్తాల కానీ అయితే అవస్థ పడితే మాకు ఒక లారీ పిండి వచ్చింది ఊరే బత్తాలే. చిన్న పెండ కాడ కొన్ని, కరిగేపుల కాడ కొన్ని, పెద్ద పెండ కాడ కొన్ని, మళ్ళీ మానుల్లో కొన్ని కవర్ చేసింది. కడియం శ్రీహరి మళ్ళీ ఏ పార్టీలో నిలబెడితే గెలిపించుకుంటారు? మళ్ళీ వాడు తెలంగాణ అయినా వాడు కేసీఆర్ గారు రానియడు వానికి, రానియడు వాళ్ళకు. ఇక 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. వాడా ఇక 2 ఏళ్ళు ఉన్నాయి రాదు, వాడు ఉంటే పట్టుకుంటే నన్ను వాడు వాడిని ఆంధ్ర సీ అని వాడు ఏం చేసింది, ఏం పరిపాలన చేసింది ఏం లేదు. రాజ్యం పరిపాలన మంచిగా 2500 రూపాయలు ఆడలకు అది ఇస్తానే. 2500 లేవు, 26 తులం బంగారం అని వాడు చేసింది ఏం లేదు. ఒక్కటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడక ముందు నేను చెప్పేది కేసీఆర్ కాంగ్రెస్ నేను 70 ఏళ్ళున్నా. కాంగ్రెస్ వాడు మామిడి చెట్లు సబ్సిడీ బాయిలు ఇచ్చింది కానీ రైతుకి ఏం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చింది, రైతు బంధు వాడే పెట్టిండు, కళ్యాణాలు వచ్చి వాడే పెట్టిండు, ఆడళ్ళకు మైనా పొరగాళ్ళకు ప్రసిద్ధి అయితే వాడే పెట్టిండు.
ఇక సచివాలకి 5 లక్షలు వాడే పెట్టిండు. ఆ, ఇక ఇవన్నీ చేసింది కేసీఆర్ గాడే. కానీ వాడు చినక పెట్టినా కానీ పింఛన్లు వాడు 200 ఉండే, 200 పోయి 1000 పోయి మళ్ళీ రెండోసారి వెళ్తే 2000 చేసిండు. వాడిచ్చినే కానీ వీళ్ళు అంజకుండా వచ్చాక మంచిగా బతికిరు అప్పుడు, మంచి రాజులక బతికిరు కదా. నా అందరు బతికిరు, ముసలి ముట్టాలి. వాడు కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. కొడుకులు పైసలు ఇవ్వకుండా 2000 అయినా పోరగా ముసలి బతారు. ఇప్పుడు గవ్వే వాడు మొన్న నెలకు ఈ చక్కగా ఇయ్యాలి. ఇక మొన్న తిరుదరాన్ని చిరిపించింది. వస్తున్నా టైం పైన వస్తున్నా ఏమో మొన్న రాగానే మొన్న నెల వచ్చినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి.